వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు. ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్థికంగా తోడ్పాటు అందిస్తామని ప్రకటించింది. ప్రతి రైతుకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని, దాని ద్వారానే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని వివరించారు. ఏపీ వ్యవసాయ బడ్జెట్ 53,752 కోట్లుగా మంత్రి ప్రతిపాదించారు. రైతు సంక్షేమం కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో 2026-27 ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సాధారణ బడ్జెట్ను ప్రతిపాదించిన తరువాత అచ్చెన్నాయుడు వ్యవసాయ అనుబంధ రంగాల కేటాయింపులను వివరించారు. అందులో భాగంగా ధాన్యం సేకరణకు సంబంధించి 1,674 కోట్లు బకాయిలు చెల్లింపు చేసినట్లు వెల్లడించారు. పెట్టుబడి రాయితీ కింద 310 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణలో 50% రాయితీతో 136 కోట్లు, భూసారాన్ని అంచనా వేయడానికి 6 లక్షల భూసార పరీక్షల పత్రాలు అందజేస్తున్నామని వివరించారు. పొలం పిలుస్తోంది కార్యక్రమంలో 18 లక్షల మంది రైతులకు విస్తరణ సేవలు అందిస్తున్నారు. 80% రాయితీ కింద 90.4 కోట్లతో 1130 డ్రోన్ కేంద్రాలు, గతేడాది 182 కోట్ల రాయితీతో విత్తనాల సరఫరా, పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం చేస్తామని ప్రకటించారు. సాగునీటి సౌకర్యాల కల్పనకు బిందు సేద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.8%గా మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు. పీఎం కిసాన్ పథకం కింద 6,309 కోట్లు చెల్లింపులు చేసినట్లు వెల్లడించారు. 2026-27లో 6,600 కోట్లు పీఎం కిసాన్ కోసం కేటాయించగా ఇప్పుడు కొంతమేర పెంచారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి మూలస్తంభంగా వ్యవసాయం నిలిచిందన్నారు. దేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా 10%గా చెప్పారు. 11 వ్యవసాయ పంటలను గ్రోత్ ఇంజనీర్లుగా గుర్తించామని, 24 గంటల్లో 9,000 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. వ్యవసాయం లాభసాటిగా మారితేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటేనే రాష్ట్రం ఆర్థికంగా సుభిక్షం సాధ్యం అవుతుందని చెప్పారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటల సాగు, అగ్రి టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా వ్యవసాయ రంగాన్ని గుర్తించామన్నారు. వ్యవసాయ రంగం వృద్ధి రేటు 7.83% సాధించిందని తెలిపారు. పంటలను కాపాడేందుకు రైతులకు అన్ని విధాలుగా సాయం అందిస్తామని తెలిపారు. 80% రాయితీతో 90.4 కోట్లతో 1130 డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. గతేడాది 182 కోట్ల రాయితీతో విత్తనాల సరఫరా చేశామని మంత్రి పేర్కొన్నారు. ఆర్థికంగా సుభిక్షంగా ఉంటుంది. రాష్ట్ర ఆర్థిక సౌధానికి మూల స్తంభంగా నిలిచిన వ్యవసాయ రంగాన్ని మరింత పటిష్టం చేసి రైతును రాజుగా నిలబెట్టాలనే సంకల్పంతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో వ్యవసాయ అనుబంధ శాఖలు మరింత పురోగతి సాధిస్తున్నాయి. యువత వ్యవసాయం వైపు మరలాలి అంటే వ్యవసాయం లాభదాయ వృత్తిగా మారాలి. రైతును రాజుగా చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతన్నా మీకోసం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో పంచసూత్రాలైన నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వం నుంచి మద్దతు అనే అంశాలకి అధిక ప్రాధాన్యత కల్పించి రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. అందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వర్ణాంధ్ర 2047 సాధన కోసం రూపొందించినటువంటి 10 సూత్రాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి ఫార్మర్ అగ్రిటెక్ ముఖ్యమైనటువంటి సూత్రం ఉంది. డీప్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్స్ ఆఫ్ థింగ్స్, డ్రోన్స్, రోబోటిక్స్,
ఉపగ్రహ ఆధారిత వ్యవస్థల వంటి ఆధునిక సాంకేతికల ద్వారా వ్యవసాయాన్ని లాభసాయకంగా మార్చడానికి అధిక ఆదాయ రంగంగా తీర్చిదిద్దేందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల ఆధారంగా డిమాండ్ ఆధారిత పంటలను రైతులు సాగు చేసేలా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఒకప్పుడు ప్రజలకి 3 పూట్ల తిండి దొరికితే చాలు ఆ ప్రభుత్వాలు అత్యంత ప్రభావవంతమైనటువంటి ప్రభుత్వాలుగా భావించబడేవి. కానీ నేడు అంతకు మించి మన విజనరీ సీఎం గారు పురుగు మందులు, ఎరువుల అవశేషాలు లేని అధిక పోషక విలువలు కలిగిన పంటలను సాగు చేసి ప్రధాన లక్ష్యంతో వ్యవసాయ రంగాన్ని నడిపించడం జరుగుతుంది. అందుకు ప్రకృతి వ్యవసాయం, డిజిటల్ పద్ధతులు పాటించడం, సాంప్రదాయ పంటల నుంచి అధిక ఆదాయం చేకూర్చే పంటల సాగు వైపు పంటలను మార్పిడి ప్రోత్సహించడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, పంట కోత అనంతర నష్టాలను తగ్గించడం, తద్వారా అధిక విలువలు జోడించడం ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలుగా స్వీకరించాం.